బాపట్ల మున్సిపాలిటీలో అవినీతి రాజ్యం మేలుతుంది. లంచం ఇస్తే చాలు ఎలాంటి పనులైనా జరిగిపోతాయి. పర్మిషన్లతో సంబంధం లేకుండా అక్రమ కట్టడాలతో పాటు వెంచర్లు వేసేందుకు ప్రభుత్వ భూములను కబ్జాదారులకు అంటగడుతున్నారంటూ మున్సిపల్ కమిషనర్ తీరుపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన 4 ఏళ్లలోనే కోట్లకు పడగలెత్తడం అవినీతిలో భాగమేనంటూ మున్సిపల్ కమిషనర్ భానుప్రతాప్ దంపతుల తీరుపై మండిపడుతున్నారు. వీరిద్దరి అక్రమ ఆస్తులపై విచారణ జరిపించి వెంటనే విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్న పలు పార్టీల నేతలు, ప్రజా సంఘాల నాయకులతో మా ప్రతినిధి నాగేశ్వరరావు ఫేస్ టు ఫేస్. బాపట్ల జిల్లా బాపట్ల మున్సిపాలిటీలో అయితే బాపట్ల మున్సిపల్ కమిషనర్ అక్రమాలకు పాల్పడుతున్నారని బాపట్లలో అనేక ఆరోపణలు వెల్లువెత్తుతున్న పరిస్థితి. టౌన్ ప్లానింగ్ ఆఫీస్ నుంచి కూడా అనేక ఆరోపణలు ఉన్న పరిస్థితి నేపథ్యంలో బాపట్ల టౌన్ మున్సిపాలిటీలో అయితే అక్రమ కట్టడాలకు కానీ అలాగే అక్రమ వెంచర్లు వేసిన తాలూకా అక్రమంగా కట్టడాలకైతే అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్టుగా అయితే పలు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో మనతో మాట్లాడటానికి టీఆర్ఎస్ బాపట్ల జిల్లా పార్లమెంట్ అధ్యక్షులు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, బాపట్లలో ఇక్కడ అక్రమ కట్టడాలకి నిలయంగా మారిందని బాపట్ల కమిషనర్ మీద పలు ఆరోపణలు, అలాగే స్పందనలు కూడా ఇచ్చిన కంప్లైంట్ ఇచ్చిన పరిస్థితి లేదా మీరు 2010 నుండి సమాచార చట్టం ద్వారా అపార్ట్మెంట్లు కానీ ఇంటికి సంబంధించిన కానీ బ్లూ ప్రింట్ అడిగా. దానికి సంబంధించిన సమాచారం మొత్తం కూడా ఏమంటే కమిషనర్ ఆఫీస్ నుండి మాకేం సమాచారం వచ్చింది, తప్పుదోవ పట్టించే సమాచారం, మీరు వెళ్ళి ఆన్లైన్లో వెతుక్కోండి అని డాష్ బోర్డుకి సంబంధించి చెప్తారు. మేము ఆన్లైన్లో కొడితే రావు. కాబట్టి పౌరుల్ని తప్పు మార్గం పట్టించే కార్యక్రమం, ఈ యొక్క సమాచార చట్టాన్ని నిర్వీర్యం చేసే కార్యక్రమం చేస్తున్నారు. పూర్తి అవకతవకలే. బాపట్లలో ఎన్ని అపార్ట్మెంట్లు అయితే ఉన్నాయో అన్ని అపార్ట్మెంట్కి సంబంధించిన సరైన ప్లానింగ్ లేదు, పర్మిషన్ లేదు, లక్షలు దందా జరిగే విధంలో ఉంది. బాగా దోపిడీకి నిలబడి ఉంది ఇక్కడ కట్టడాలన్నీ కూడా. దీనిపైన సమాచార చట్టం మీద అడిగితే కమిషనర్ గారు, టీపీఓ గారు, సర్వేర్ గారు, నేను ఆశ్చర్యం. పౌరుడికి సమాచారాన్ని తెలియజేసే కార్యక్రమం ఈ సమాచార చట్టానికి సంబంధించిన ఆఫీసర్లకు ఉంది. సమాచారాన్ని ఎందుకు దాస్తున్నారు, ఎందుకు దాచే కార్యక్రమం చేశారు? ఈ బాపట్ల మున్సిపాలిటీకి ప్రధానంగా మున్సిపల్ కమిషనర్ గారు ఈ బాపట్ల కమిషనర్గా ఎన్నేళ్ళు అవుతుంది వచ్చి? ఇక్కడ సపోజ్గా ఆయన వచ్చిన తర్వాత ఇక్కడ మున్సిపాలిటీలో భవనాలకు ఆయన వచ్చిన తర్వాత భవనాలకు సపోజ్ ఎన్ని భవనాలకు పర్మిషన్ ఇచ్చుకుంటారు, వాటన్నిటికీ పర్మిషన్ ఇచ్చుకుంటారా? అన్నీ అడిగితే సమాచారం తెలియపరచట్లే మాకు. ఎందుకంటే పూర్తి వివరాలు ఇవ్వాలి. పూర్తి ఏంటంటే సర్వే నెంబర్లు వాళ్ళకి ఏ రకం ఇచ్చామన్నది మొత్తం రావాలి కదా. వాళ్ళు ఇట్లా 3 అంతస్తులకి పర్మిషన్ తీసుకుని 4 అంతస్తులు 5 అంతస్తులు వేస్తున్న నేపథ్యంలో ఇదంతా టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లకు కానీ పట్టణ కమిషనర్కి, మున్సిపల్ కమిషనర్కి కానీ తెలిసి ఉండకపోవచ్చు అంటారా? తెలియకపోవడం అనేది అసము. వీళ్ళు తెలిసే వాళ్ళు కనుసైగుల్లోనే ఈ అక్రమ కట్టడాలు నిర్మిస్తున్నారు. ఇది వాస్తవం. నా దగ్గర పక్కా ప్రూఫ్లతో చూస్తాను. కొన్ని బిల్డింగ్లకి అయితే పర్మిషన్ లేదు. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ దగ్గర తీసుకోవాల్సిన పర్మిషన్ కూడా అడ్డగోలుగా మున్సిపల్ కమిషనర్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే మున్సిపల్ కమిషనర్ దగ్గర టౌన్ ప్లాన్ దగ్గర పర్మిషన్ తీసుకోకుండా, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ పర్మిషన్ తీసుకోకుండా అక్రమ కట్టడాలు కట్టిన వ్యవస్థలు బాపట్ల పట్టణంలో, బాపట్ల మున్సిపాలిటీలో క్లియర్ కట్గా కనపడుతున్నాయి. ఈ విషయానికి వస్తే మన ఆంధ్రలేఖ న్యూస్ పేపర్లో వరుస కథనాలతో వేశారు. అవి స్పందించి మేము కలెక్టర్ గారి మన సోదరులు ఇచ్చినా కూడా ఇంతవరకు దానికి సమాధానం లేదు. మన దగ్గర క్లియర్ కట్గా మన దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి. బాపట్ల పట్టణంలో పట్టణ కమిషనరు, టౌన్ ప్లానింగ్ అధికారి ఇద్దరు కలిసి అవినీతి పాల్పడ్డారని బహుజన్ సమాజ్ పార్టీ ఆరోపించారు. ఇంతకు ముందే పట్టణ అభివృద్ధి నేపథ్యంలో రోడ్డు విస్తరణ చేసిన పరిస్థితి. బాపట్ల కొత్తగా జిల్లా ఏర్పడిన తర్వాత రోడ్డు విస్తరణ చేసిన నేపథ్యంలో బాపట్లకు అటు సైడు రోడ్డుకి అటువైపులా ఇటువైపులా మార్జిన్లు కొడతా వెళ్ళిన పరిస్థితి. దీంట్లో కూడా ఈ యొక్క
డబ్బులు చేతులు మారినవి ఉన్న రోడ్లు కొట్టడానికి కూడా అనేది ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణల పరిపాటిగా ఉందంటారా ఇక్కడ బాపట్లలో? అయితే ఈ ఆరోపణలు నిజమని చెప్పొచ్చు. ఈ గుసగుసలు ఎక్కువైపోతున్నాయి. 4 లైన్ల రోడ్డుని మీరు ఒకసారి చూసుకుంటే శ్రీనివాస్ మహాల్కి వెళ్ళి కొలవండి, గణేశమ్మ సెంటర్ కొలవండి, పాత బస్ స్టాండ్లో కొలవండి, అటు స్టీల్ రోడ్ సెంటర్ కొలవండి, ఒకే లైను ఒకే కొలత ఉంటుంది. కొన్ని చోట షాపుల యజమానుల వాళ్ళ దగ్గర ఏదో బేరసారాలు ఆడి రోడ్డు వైనింగ్ తగ్గించినట్టు గుసగుసలు వినపడుతున్నాయి. ఈ క్రమంలో మనం ఆలోచన చేస్తే ఈ మెలికలు కూడా స్ట్రైట్గా కాకుండా మా షాప్ ముందు మెలికలు పెట్టండి, వంకర పెట్టండి, ఏదో అవినీతి పాల్పడడానికి గుసగుసలు టౌన్లో అయితే వినపడుతున్నాయి. వినపడే విషయం కాదు. మనం చూసుకుంటే ఎక్కడ ఏ కొలత చూసినా కొలతలు కూడా తేడా ఉండదు. నేషనల్ హైవే ఇచ్చిన పర్మిషన్ వేరే, వీళ్ళు తీసుకున్న నిర్ణయాలు వేరే. ఇప్పుడు నైస్ రెస్టారెంట్ అటు పక్క చూసుకుంటే కొలతలు కొంత వేరుగా ఉంటే, ఇటు పక్క చూసుకుంటే కొలతలు వేరుగా ఉంటాయి. వెనక గమనిస్తుంటే ఓవరాల్గా అవినీతి జరిగిందని అంబేద్కర్ యువజన సంఘ కన్వీనర్ తరపున నేను తెలియజేస్తున్నాను. జై భీమ్. మనతో ఇంకా ఈ పట్టణ కమిషనర్, మున్సిపల్ కమిషనర్ అవినీతిపై మరో ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ నాయకులు అయితే మనతో ఉన్నారు. ఆయనతో కూడా మాట్లాడదాం. సార్, మీరు ఆల్రెడీ కమిషనర్ అవకతవకలు జరుగుతున్న నేపథ్యంలో కమిషన్పై ఉన్నతాధికారులతో విచారణ జరపాలని చెప్పేసి కూడా మీరు స్పందనలో ఒక కంప్లైంట్ కలెక్టర్ గారికి ఇచ్చినట్లుగా మనకు అంతకుముందు తెలుస్తుంది. దానిపై మీకేమన్నా ఇప్పటివరకు ఆ కంప్లైంట్ ఇచ్చిన తాలూకు ఏమన్నా మీకేమన్నా లిఖితపూర్వకంగా కానీ ఫోన్ ద్వారా కానీ అధికారుల నుంచి ఎలాంటి ఆయన మీద విచారణ జరుపుతున్నా ఉన్నదా, ఏమన్నా వచ్చిన దాఖలాలు ఏమన్నా? నాకైతే ఇప్పటి వరకు ఏ ఒక్క పేపర్ మీద కానీ నాకు రాలేదు. అయితే నేను చెప్పదలిసింది ఏంటంటే మున్సిపాలిటీ బాపట్ల మరి కమిషనర్ గారు, బాపట్ల మున్సిపల్ కమిషనర్ గారు భాను ప్రతాప్ గారు మరి అక్కడ కట్టమనాలకు మరి అక్రమంగా లైసెన్సులు ఇస్తూ మరి అవినీతికి పాల్పడుతున్నారని మా దృష్టికి వచ్చింది. ఆంధ్రలేఖలో మరి మేము కథనాలు చూసినప్పుడు మరి ఆ పేపర్లో ఉన్నాయి. మరి ఆ విషయంలో మరి మేము మరి 19/6/2023 కలెక్టర్ గారికి మేము స్పందనలు ఇవ్వడం జరిగింది. మాకు ఇంతవరకు దీని మీద ఎటువంటి స్పందన రాలేదు. మరి ఈ భాను ప్రతాప్ గారికి అధికారులు సహకరిస్తున్నారని చెప్పి మేము అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మరి భాను ప్రతాప్ గారు మరి ఇక్కడ ఉన్నటువంటి బిల్డింగ్లకి 3 స్టేర్లకే పర్మిషన్ ఉంది, మరి 4వ స్టేర్కి ఎలా ఇస్తున్నారు అని ప్రశ్నించినందుకు భయభ్రాంతులు గురి చేస్తున్నా. మరి భాను ప్రతాప్ని ఇమీడియట్గా యాక్షన్ తీసుకొని విజిలెన్స్ ఎంక్వైరీ చేయాలని నా డిమాండ్ చేస్తున్నా. అంతేకాదు మన బాపట్ల టౌన్లో మరి అనేకమైన మరి హోటల్స్ కానీ మరి కొబ్బరి బండ షాపులు కానీ మరి అలాగే మామిడి పళ్ళు బల్లోళ్ళు కానీ వాళ్ళ దగ్గర మరి కొండయ్య అనే వ్యక్తి మరి అతను ఒక్కొక్క నెలకి 4,000 నుంచి 5,000కి వసూలు చేసి నెలకి 4 లక్షలు వసూలు చేసి కమిషనర్ గారికి ఇస్తున్నారని చెప్పి మా దృష్టికి వచ్చింది. దీనికి పూర్తి ఎవిడెన్స్ మా దగ్గర ఉన్నాయి. అదేవిధంగా అంతేకాకుండా మరి మన భాను ప్రసాద్ బామర్తి అయినటువంటి ఒక అతను మరి ఉద్యోగం లేకపోయినప్పటికీ రికార్డులో ఉద్యోగం చెప్పి మరి 20 మంది పేర్లు ఎక్కించి వాళ్ళకి శాలరీ, గవర్నమెంట్ శాలరీ 30,000 40,000 రూపాయలు వాళ్ళ ఖజానాలో వేసుకున్నటువంటి భాను ప్రతాప్ గారిని అలాగే టౌన్ ప్లానింగ్ అధికారిని గారిని మరి వీళ్ళందరినీ సస్పెండ్ చేసి వాళ్ళ మీద చర్య తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. ప్రధానంగా మున్సిపల్ కమిషనర్పై తీవ్రమైన ఆరోపణలు అయితే బాపట్ల మున్సిపాలిటీలో ఉన్న పరిస్థితి. అలాగే ఈ ఆరోపణలకు ప్రధానంగా కూడా ఇక్కడ మనం బాపట్ల పట్టణ ప్రధాన కూడల్లో అయితే మనం చూస్తున్నాం. ఇక్కడ ఉంది ఆ అపార్ట్మెంట్ అయితే కడుతున్న పరిస్థితి ఉంది. ఈ అపార్ట్మెంట్కి ఈ యొక్క ఆరోపణలు అయితే బాపట్ల మున్సిపాలిటీలో ఉన్న పరిస్థితి. అలాగే ఈ ఆరోపణలకు ప్రధానంగా కూడా ఇక్కడ మనం బాపట్ల పట్టణ ప్రధాన కూడల్లో అయితే మనం చూస్తున్నాం. ఇక్కడ ఉంది ఆ అపార్ట్మెంట్ అయితే కడుతున్న పరిస్థితి ఉంది. ఈ అపార్ట్మెంట్కి ఈ యొక్క పార్కింగ్ కానీ ఎలాంటి ఫెసిలిటీ లేకుండా ఇక్కడ పర్మిషన్స్ ఎట్లా ఇచ్చారు అనేది కూడా ఈ యొక్క బాపట్లలో ఉన్న కొందరు ప్రజలు కానీ అలాగే ఇతర పార్టీలకు సంబంధించిన నాయకులు కానీ ఆరోపణ చేస్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి అయితే మాత్రం ప్రధానంగా అయితే కమిషనర్ భాను ప్రకాష్ బాపట్ల కమిషనర్కి అయితే భారీ ఎత్తున ముడుపులు అయితే అందినట్లుగా కూడా పలు ఆరోపణలు ఉన్నాయి. మా దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి చూసుకుంటే బాపట్ల కమిషనర్ భాను ప్రతాప్ పై పలు ఆరోపణలు ఉన్న నేపథ్యంలో
ఆయన మీద విజిలెన్స్ ఎంక్వైరీ చేయాలి, అలాగే ఉన్నతాధికారులతో విచారించాలని చెప్పేసి కూడా బాపట్ల వాసులు అలాగే పట్టణానికి సంబంధించిన వివిధ పార్టీల నాయకులు అయితే ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ కిరణ్తో